అందుకే మనందరం కూడా ఇది పద్ధతా కాదా, ఇది శాస్త్రమా కాదా, ఇది ఋషులు చెప్పినదా కాదా, ఇవన్నిటికి మించి ఇది రాముడు నడిచిన మార్గమా కాదా, అంతకుమించి మనకి ఇంకేం వస్తుంది. రాముడు నడిస్తే ధర్మం, రాముడు నడవకపోతే అధర్మం. అంటే రాముడు పాటిస్తే సరిపోతుంది, మనం పాటించే ప్రయత్నం చేయాలి. ఇలా ప్రతి దాన్ని ధర్మంతో ముడిపడుతున్నటువంటి జీవన విధానం మనది. ఇలాంటి జీవ విధానంలో అదే ఋషులు ఏం చేశారంటే కాలంని విభజన చేస్తూ ఇది ఇందుకు మంచి కాలము, ఈ పని చేయరా, ఇది ఉంటాం. కానీ మనందరం హిందువు అనే పదానికంటే సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వారు. సనాతన ధర్మం చేయడం వల్ల నేను నా కుటుంబం లేదా ఈ శరీరంలో ఉన్న ఈ జీవుడు నరకంలో రకరకాల సమస్యల్ని అనుభవిస్తాడు. రెండోది నా తర్వాత వంశానికి కూడా ఈ రకమైనటువంటి కర్మ అంటుతుంది అని పాప భీతి కలిగి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించేటువంటి మనందరం కూడా ఇది తప్పు, ఇది ఒప్పు అని అయుక్తమా అది అయుక్తమా తెలుసుకునే ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది తప్పు, ఇది ఒప్పు అని నేను నా గదిలో 10 మంది లేరు 4 గోడల మధ్యలో చేసుకుంటాను కదా, ఇది ఎవరికి ఈశ్వరుడికి ఎలా తెలుస్తుంది అంటాం. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సూర్య చంద్రోచ నేత్రి అంటారు. భగవంతుడికి 2 కళ్ళు, ఒకటి సూర్యుడు, 2 చంద్రుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన నుంచి తప్పించుకోలేదు. సూర్య చంద్రుడిని ఆధారంగా చేసుకొని చూస్తూ ఉంటాడు. అంతేలా పంచభూతములు కూడా ఆయన స్వరూపమే. అందుకే మనం గాలిని దేవుడే అంటాం, నీరుని దేవుడే అంటాం, జలం వరుణుడు అంటాం, సూర్యుడిని దేవుడే అంటాం, అగ్నిని దేవుడే అంటాం. ఇలా పంచభూతములు కూడా దేవతా స్వరూపంగా. పరాభవం, ఓటమి అనేది ఒకటి ఉంది. ఏంటిది ఇలా ఉంది అని అనుకోవచ్చు. ఇక్కడ గమనించాలి, పరాభవం అనే పదానికి అర్థం ఓటమి కాదు అన్నట్ల. కానీ ఎవరికి అని ఆలోచిస్తే ఈ సంవత్సరానికి రాజు గురువు, దేవతలకు గురువైనటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజు గురువు. అంటే రాజస్థానంలో రాముడు ఉన్నప్పుడు ఓటమి ఎవరుకుంటుంది, రావణ లక్షణాలు కలిగిన వారు. కాబట్టి ఇది పరాభవం ఎవరికి, అధర్మమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి. ఆ ఓటమి వ్యక్తిగత ఓటమై ఉండొచ్చు, మనలో నీచమ లక్షణాలు కనుక బయటికి ఖండితమయ్యాయనుకోండి, వీటిని తొక్కి పట్టేటువంటి శ్రేష్ఠుడు ఎవడో వచ్చి మనల్ని సరి చేస్తారు, అది ఓటమి. అలా ఈ పరాభవం ఎవరికి అంటే వారికి. మరి మిగతా వారికి ఏంటి, పరా అంటే త్రిపుర సుందరి అని చెప్తారు, పరాభట్టారిక అంటారు, భవ ఈశ్వరుడు. మరి ఇక్కడ పరాభవ ధర్మంగా బతికే వారికి ఎలా ఉంటుంది, సాక్షాత్ శివ పార్వతుల కలయికగా మనకి సంతోషపడుతుంది. కాబట్టి గీతకు అటు ఉండాలా ఇటు ఉండాలా, ఎటు ఉంటున్నాం అనేది కూడా మనమే నిర్ణయం చేసుకుంటే ఈ సంవత్సర ఫలితాలన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. ఇప్పుడు మనం ఈ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించుకుందాం. ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ సంవత్సరానికి పరాభవ నామ సంవత్సరముగా చెప్పారు. పరాభృత తిరస్కృత జనైరితి పరాభవ అంటే అధికార మదముతో ఉంటూ జనములను ఇబ్బంది పెట్టే వారికి పరాభవ, జన వ్యతిరేకతతో కూడినటువంటి తిరస్కరణ కలిగేటువంటి పరాభవముగా చెప్పబడింది. ఎవరికి, అధికారంతో అధర్మమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు, ఇది పరాభవంగా చెప్పబడింది. ఈ పరాభవ నామ సంవత్సరానికి రాజుగా ఈ సంవత్సరం బృహస్పతి గురుడు ఉండడం చేత మనందరికీ కూడా ఇది చాలా శుభమైనటువంటి సంవత్సరం సనాతన హిందూ కాలంలో. ఎందుకంటే గురువు అధిపతి అవ్వడం చేత అందరిలో కూడా ధర్మబుద్ధి పెరుగుతుంది అని చెప్పారు. ఎలాంటి ధర్మబుద్ధి, ఏదో బయటికి కాషాయం జెండా పట్టుకొని పోరాటాలు చేసేటువంటి ధర్మబుద్ధి కాదంట. వ్యక్తిగతంగా ధర్మ ఆచరణ చేయాలి, విశేషమైనటువంటి యజ్ఞయాగాలు క్రతువులు చేయాలి, మంచి మంచి నామ సంకీర్తనలు చేయాలి, రాముడు నడిచిన బాటలో నడవాలి అనేటువంటి ఆచరణాత్మకమైనటువంటి బుద్ధి కలుగుతుందంట ఈ గురువు గనక ఈ రాజు అవ్వడం చేత. బహుశా అందుకేమో సందర్భం వచ్చింది, ఈ గురు కూడా 12వ సంవత్సరం పూర్తయింది. మీరందరూ సంకల్పిస్తే ఈ సంవత్సరం కుంభాభిషేకం కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, పాలకవర్గం కూడా చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం బృహస్పతి అధిపతి అయ్యాడు, చేసుకుంటే చాలా ఉత్తమం. అలాగే ఈ బృహస్పతి అధికారిగా ఉండడం చేత విద్యార్థులలో ఆవిష్కరణ చేయాలన్న ఆసక్తి పుట్టే అవకాశం ఉంది. బహుశా పూర్వం నుంచి తపన పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమయం. అలాగే ఈ సంవత్సరం మంత్రి భౌముడు అంటే కుజుడు అవ్వడం చేత స్వాభావికంగా కుజుడు సైన్యాధిపతి, గ్రహ సైన్యంలో కుజుడు సైన్యాధిపతి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కుజుడిని లింకు పెడతాం, సుబ్రహ్మణ్యుడుగా దేవతలకు సైన్యాధిపతి. కాబట్టి ఈ సంవత్సరం మంత్రి కుజుడు అవ్వడం చేత రక్షణ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుందంట. అలాగే ఎక్కువ యువత రక్షణ శాఖకు వెళ్ళాలి అని కూడా ఉత్సాహపడే అవకాశం ఉంది. ఈ రక్షణ శాఖలో సరైనటువంటి అభివృద్ధి అవ్వడం చేత చోరుల వల్ల, దాయాదుల వల్ల ఏర్పడే పార్వతీ పదజే హర హర మహాదేవ హర హర
ఈనాటి ఈ పంచాంగ శ్రవణ పఠన లేక ఈ జీవుడు ఎన్నో శరీరాలు మారుతూ నక్కగా, పందిగా, కుక్కగా, పాకేటువంటి పాములుగా, బల్లిగా, చేపలుగా, పక్షులుగా ఇత్యాది రకరకాల జన్మలు మార్చుకుంటూ భూమికి అడ్డంగా వెన్నుపూస ఉన్నటువంటి జంతువులుగా ఇది యుక్తము, ఇది అయుక్తము, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నీచము, ఇది పొందకూడని సుఖము, ఇవేవి పట్టించుకోకుండా సొంత బంధుత్వం కలిగినటువంటి పశువులతో రమించేటువంటి జంతువుల జన్మ నుంచి ఇది తప్పు, ఇది ఇలా బతకాలి, తిను నాకు అన్న వరస, తిను నాకు చెడ్డ వరస, తిను నాకు భార్య వరస అని గుర్తించి పద్ధతిగా బతికేటువంటి జన్మగా మనుష్య జన్మ మనకు లభించింది. ఇది లభించడమే చాలా అరుదు. అందులో పుట్టడమే ఏదో భోగభూములో పుట్టలేదు. ఏది ఏ రకమైనటువంటి ఆపేక్ష లేకుండా తండ్రి అని భర్త లేకుండా ఒక వయసు రంగాన్ని వదిలివేసి ఎలా పడితే అలా తిరిగేటువంటి భోగభూములు ఉన్నాయి. ఏవి మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి భూములు, ఏది లండన్ లాంటి నాటి భూములు, అలాంటి వాటిలో కూడా పుట్టలేదు. పోయిపోయి మనం భారతదేశం అనే కర్మ భూమిలోనే పుట్టాం. ఆ కర్మ భూమిలో కూడా ఎక్కువగా తురుష్క జాతి చేత బంధింపబడి సంప్రదాయాలను పోగొట్టుకున్నటువంటి భూముల్లో పుట్టలేదు. అంతో కొంత దుష్టుల చేత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా సంప్రదాయాన్ని జానపద రీతిలో గట్టిగా కాపాడబెట్టినటువంటి తెలుగు జాతిలో పుట్టాం. అందులో గ్రామదేవతని పోచమ్మ, పోతురాజుని అన్న అని అనుకుంటూ దగ్గరదనం చేసుకొని మల్లన్న అని పట్నాలుగా, ఆఖరికి రాజరాజేశ్వరుడిని రాజన్న అని ఇంట్లో అండగా కలుపుకొని, అంజన్న అని ఆంజనేయ స్వామిని అండగా కలుపుకొని అత్యంత దగ్గరగా భగవంతుని భావించేటువంటి తెలంగాణలో పుట్టాం. ఇలా మనందరం కూడా ఎంతో పుణ్యం తీసుంటే తప్ప ఈ శరీరం ఈ భూమిలో ఇక్కడ దొరికేది కాదు. దీనికి తోడు అందరికీ తెలుసు పరాభవం అంటే ఓటమి అని అంటాం. ఏంటి ఏ సంవత్సర ప్రారంభమైన పేరు కొంచెం